హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెమరీ మేకర్స్ ఫర్ యూ. సో టుడే మనం ఇంట్లో ఇలా విరిగిపోయిన క్లిప్స్ని యూస్ చేయకుండా పడేస్తాం కదా. సో అలా పడేయకుండా దాన్ని మనం ఇంట్లోనే డిజైన్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం రండి. చూడండి, ఇది మన పైన ప్లేట్ ఉంది కదా, ఊడిపోయింది. దీనిని ఫస్ట్ గ్లూ వేసి మన దగ్గర ఉన్న కుందన్స్ను దానికి స్టిక్ చేద్దాం. ఇలా కుందన్స్ మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు రౌండ్ షేప్లో ఈ ట్రయాంగిల్స్ని సర్కిల్గా స్టిక్ చేస్తూ ఉన్నాను. సో స్టిక్ చేద్దాం రండి. సో ఇలా స్టిక్ చేశాక దాన్ని నేను కట్ చేసుకొని, యాక్చువల్లీ నేను దీన్ని ఒక క్యాన్వాస్ మీద స్టిక్ చేశాను, ఎందుకంటే స్టిఫ్నెస్ కోసం. సో నేను దీన్ని కట్ చేసి దాన్ని క్లిప్ మీద స్టిక్ చేసేసాను. మళ్ళీ నెక్స్ట్ తర్వాత నేను 2 కలర్స్ బ్లూ అండ్ గ్రీన్ కుందన్స్ తీసుకున్నాను, ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. సో దాన్ని నేను క్లిప్ మీద మళ్ళీ గ్లూ వేసి మళ్ళీ దాన్ని స్టెప్ బై స్టెప్ స్టిక్ చేసుకుంటూ వచ్చేలాగా కుందన్స్ని స్టిక్ చేసుకుంటూ ఉన్నాను. 1 by 1 కలర్ బ్లూ అయితే 1 కలర్ గ్రీన్, అలాగా స్టెప్ బై స్టెప్. సేమ్ ఇలానే మళ్ళీ సెకండ్ వైపు కూడా యాస్టీజ్ అదే షేప్ని స్టిక్ చేసాం మనం. సో అంతే, క్లిప్ రెడీ అయిపోయింది. సో ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో కింద థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.